దేవుని నామానికి వందనాలు. ప్రియులారా, మరి ఈరోజు మనము నిర్గమకాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకున్న భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని మరి ఆ కఠినమైన దాస్యం నుంచి విడిపించడానికి మరి మోషేను ఏర్పరచుకొని మోషేకు అహరోన్ను జతపరిచి మరి వారిద్దరిని ఐగుప్తు రాజైన ఫరో ముందుకు పంపించిన భాగాన్ని గత అధ్యాయంలో మనము చూస్తా వచ్చాం. మరి ఫరో రాజు ముందుకు వెళ్ళి ఇద్దరు కూడా యెహోవా సెలవిస్తా ఉన్నాడు, మరి నా జనులను పోనిమ్మని ఫరోతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫరో మరి భయంకరమైన అహంకారంతో మరి తనకున్న రాజరికపు గర్వముతో, ఒక విధంగా చెప్పాలి అంటే ఆ రోజుల్లో దేవునితో సమానంగా పూజించబడుతున్న ఆ ఫరో యెహోవా ఎవడు అని మరి ఏకవచనంతో మోదిస్తూ మరి దేవుని యొక్క మాటకు మరి వినకుండా ఆ యొక్క రిక్వెస్ట్ ని మరి తను మరి సింపుల్ గా రిజెక్ట్ చేసేసినట్లుగా మనము చూస్తాం. సో మోషే అహరోన్లు చెప్తూ ఉంటారు, మా దేవుడు మమ్మల్ని అరణ్యంలోనికి మరి వెళ్ళి 3 రోజుల ప్రయాణమంత దూరం పోయి మా దేవునికి మేము బలి అర్పించాలి, మాకు సెలవివ్వు అంటే ఫరో ససేమిరా నేను ఇవ్వను అని చెప్పి మరి వారిని అక్కడి నుంచి పంపించి వేస్తాడు. పంపించి వెంటనే మరి తన యొక్క అధికారులకు లేకుంటే ఐగుప్తు అధికారులందరినీ పిలిచి ఈ ప్రజల యొక్క కష్టాన్ని ఇంకా పెంచండి, వారు సోమరులుగా ఉన్నారు, వారు ఇటువంటి ఆలోచనలతో వస్తూ ఉన్నారు గనుక వారి యొక్క పనిని మీరు పెంచండి, వారికిచ్చే మరి ఆ యొక్క రా మెటీరియల్ మీరు ఇవ్వద్దు, వారికిచ్చే ఆ రా మెటీరియల్ ఇవ్వకుండానే వారు అప్పచెప్పాలి, వారు చేసే ఇటుకలు కౌంట్ అప్పచెప్పాలి అని వారి యొక్క బర్డెన్ పెంచడం మనం చూస్తాం. సో అయితే అయినప్పటికీ ఆ ప్రజలు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి మరి ఆ గడ్డిని సమకూర్చుకుని ఆ యొక్క కౌంట్ అప్పచెప్పడానికి వాళ్ళు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆ విషయంలో వారు ఫెయిల్ అయిపోతారు. వారు ఫెయిల్ అయిపోగానే వెంటనే శత్రువు వచ్చి, అనగా ఐగుప్తు అధికారులు వచ్చి అక్కడ ఉన్న నాయకులందరినీ కొట్టడం, మరి వారందరూ భయంకరమైన బాధావస్థలో ఉన్నారు. ఒక పక్కన మెటీరియల్ లేదు, ఒక పక్కన భయంకరమైన ఈ యొక్క శిక్ష ఉంది, ఏమి చేయాలో పాలుపోవటం లేదు, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఒక పక్కన దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి, వారు మరి ఐగుప్తు నుంచి విడిపించబడతారు అని. కానీ ఇంకో పక్క చూస్తే శ్రమ పెరిగిపోతా ఉంది. సో విడుదల సమీపిస్తా ఉన్నప్పుడు శ్రమ పెరుగుతూ ఉంటది. సో అయితే వారు ఆ సమయంలో వారి యొక్క రెస్పాన్స్ ఏమైందంటే, వాళ్ళు ఇమీడియట్ గా ఫరో దగ్గరికి వెళ్తే ఫరో మమ్మల్ని ఏమైనా మా పని తగ్గిస్తాడేమో అనుకున్నారు. వారికి ఆ సమయంలో దేవుని యొక్క వాగ్దానము గుర్తు రాలేదు, మోషే గుర్తు రాలేదు, కానీ ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో ఇంకా వారిని మరి ఇంకా చెప్పాలి అంటే వాళ్ళని ఇంకా భయంకరంగా అసహించుకుని వాళ్ళని శాశ్వత కాలంగా వారిని మరి బానిసలుగా ఉంచుకోవాలని అనుకుని చెప్తాడు, మరలా సేమ్ కమాండ్మెంటే చెప్తాడు, మీ యొక్క పని తగ్గించబడదు, ఇలాగే మీరు చేయాలి అన్నప్పుడు మరి వారు అక్కడి నుంచి బయటకు వస్తా ఉన్నప్పుడు మోషేను చూస్తారు. మోషే అహరోన్లను చూసి మోషే అహరోన్ల మీద వారి యొక్క కోపాన్ని, వారి యొక్క బాధను, వారి యొక్క ఆక్రందను వారు వెళ్ళబుచ్చుతారు. సో మీ వల్లనే మా పరిస్థితి ఇట్లా అయింది, మమ్మల్ని మీరు అసహ్యులుగా చేశారు, ఫరో చేతికి మీరు ఖడ్గం ఇచ్చారు, దేవుడు మీకు న్యాయం తీర్చునుగా కానీ చాలా పెద్ద పెద్ద మాటలు వారి మీద మాట్లాడు మరి వారి యొక్క బాధను వెళ్ళగక్కుతూ ఉన్నారు. సో దేవుని యొక్క వాక్యము మనం పాటిస్తా ఉన్నప్పుడు, శ్రమలు, నిందలు, కష్టాలు వస్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్పే సేవకులను మనము నిందించవద్దు. ఎందుకంటే వాక్యము సత్యమే, కానీ ఆ శ్రమలను తట్టుకోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు. మనం ఇమీడియట్ గా మన రెస్పాన్స్ సేవకుల మీదకి వెళ్ళిపోతా ఉంటది. ఒక విధంగా చూస్తే దేవుని యొక్క బిడ్డలు ఈ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు కొన్ని కష్టాలు పడుతూ ఉంటే, మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ఇంకెన్ని కష్టాలు పడతారు అనే విషయాలను కూడా మనము చూస్తా వచ్చాం. అయితే ఈ పరిస్థితులన్నిటిని బట్టి మోషే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాడు, దేవా, ప్రభువా, ఎందుకు ఈ కీడు ఈ ప్రజలకు కలగజేశావు, నన్ను ఎందుకు పంపించావు, నేను నీ పేరిట వచ్చినప్పటి నుంచి ఈ ప్రజలకు కీడే కలుగుతా ఉంది, నీ ప్రజలను విడిపింపలేదు దేవా అని దేవుని సన్నిధిలో తనకి హృదయాన్ని బదులు కొట్టుకుంటూ ఉన్నాడు. తను అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. దేవుని యొక్క మాట ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫరో పోనివ్వడు, కానీ నేను నా బలమైన హస్తాన్ని చాపి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పాడు. కానీ మోషే అనుకుంటూ ఉన్నాడు, ఈజియెస్ట్ వేలో ఈ యొక్క థింగ్ తొందరగా జరిగిపోవాలి, కానీ ఇది ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫెయిల్ అయిపోయాం. ఒక విధంగా ఇటువంటి అటెంప్ట్స్ లో మనం చాలా సార్లు ఫస్ట్ టైం మనం రిజెక్ట్ అయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, లేకుంటే లాస్ వచ్చినప్పుడు మనము ఇమ్మీడియట్ గా కూరుకుపోయే పరిస్థితులు ఉంటాయి, లేకుంటే అక్కడి నుంచి లేవలేని పరిస్థితులు ఉంటాయి.
దేవుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. మోషే లైఫ్ లో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. అయితే తను దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆ మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. దేవుడు మోషేను ఎలా కంఫర్ట్ చేస్తూ ఉన్నాడో, దేవుడు మోషేకు మరలా తన యొక్క గైడెన్స్ ఎలా తనకి బోధిస్తూ ఉన్నాడో మొట్టమొదటిగా మనం చూస్తే, మొదటి వచనం 6వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నువ్వు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని చెప్పెను. మోషే యొక్క డిస్కరేజ్మెంట్ ని, దేవుడు సరైన దేవుని యొక్క సహాయము తనకి దొరకని ఆ పరిస్థితుల్లో, దేవుని యొక్క యాక్షన్ తనకి దొరకట్లేదు, దేవుని యొక్క హెల్ప్ తనకు దొరకట్లేదు అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క రిప్లై ఏంటంటే, దేవుడు కంఫర్ట్ చేస్తుంది ఏంటంటే, ఐఆమ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్. నేను అన్నిట్లోనూ కంట్రోల్ గా ఉన్నాను. మోషేకు మరలా తెలియజేస్తా ఉన్నాడు, నేను చేయబోదాన్ని నువ్వు నిశ్చయముగా చూస్తావు. దస్ ఇస్ ద లార్డ్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు చూడబోతా ఉన్నావు. నేను ఫరోకి ఏం చేస్తానో నువ్వు చూస్తావు. ఎలా చేస్తాడంటే, ఫరో అలా ఇలా పంపించడు, మామూలుగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని పంపించడు, తోలి వేసేటట్లుగా పంపించేటట్టు నేను చేస్తాను. అది ఎలా చేస్తానంటే, అది నా బలమైన హస్తము చేతనే అది జరుగుతుంది. సో నువ్వు ఆ కార్యం చూస్తావు. ఇంతకు ముందే దేవుడు ఆయన ఆ యొక్క మండేపద అనుభవంలో మోషేకు చెప్పాడు, ఫరో యొక్క హృదయం కఠినం అవుతుందయ్యా, ఫరో పంపించడు, చాలా ఈజీ రిక్వెస్టే నేను చెప్తా ఉన్నాను, బలి అర్పించడానికి అడిగినా గాని ఫరో హృదయము కఠినమై పంపించడు. ఆ హృదయాన్ని కఠినపరచబడిన ఆ హృదయాన్ని నేను తను ఆ యొక్క పరిస్థితికి తీసుకురావడానికి నేను మహాబలము ఉపయోగించి మిమ్మల్ని అందరినీ నేను తీసుకువస్తానని దేవుడు ఇంతకు ముందే మాట్లాడాడు. అది ఎలా సాధ్యమవుతుందంట, మహా బలమైన హస్తము చేత, దేవుని యొక్క హస్తము చేతనే సాధ్యమవుతుంది. దేవుడు మోషేను కంఫర్ట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మోషే యొక్క ఫెయిల్యూర్ లో ఇప్పుడు ఉన్నాడు. ఫస్ట్ టైం తన యొక్క అటెంప్ట్ చాలా ధైర్యముగా దేవుని యొక్క శక్తి పొందుకుని రాజు ముందు మాట్లాడిన ఆ మాటల యొక్క తాలూకు ప్రభావము, మరి ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్థితి ఎలా ఉండిందంటే, ఆ స్టెప్ ముందుకు వెళ్ళటం కాదు కదా, ఉన్న దానిలో నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి, ఇంకా ఘోరమైన కఠినమైన దాస్యంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితిలో వారు ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, వెయిట్ ఫర్ మై గాడ్స్ పవర్. దేవుడు చెప్తూ ఉన్నాడు, నా యొక్క ప్రామిస్ ని గుర్తు చేసుకో, నా యొక్క శక్తిని గుర్తు చేసుకో, నా యొక్క టైమింగ్ ని గుర్తు చేసుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా మనం ఫెయిల్యూర్ అవుతున్న సమయంలో we have to rely on God's promises, we have to rely on God's power, we have to rely on God's timing, not on our timing. మనం చాలాసార్లు మన ఇష్ట ప్రకారంగా మనము చెప్పినట్టుగా జరిగిపోవాలనుకుంటాం, కానీ గాడ్స్ ప్లాన్ కొరకు, గాడ్స్ టైమింగ్ కొరకు, ఆయన బలము చేత విడిపించబడట కొరకు మనం వెయిట్ చేస్తే ఆ డిస్కరేజ్మెంట్ లో మనకు కంఫర్ట్ వస్తుంది. దేవుడు వెరీ క్లియర్ గా మోషేని కంఫర్ట్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ మోషేకి కావాలి ఆ కంఫర్ట్. ఎందుకంటే మరలా వెళ్ళి తన ప్రజల ముందు, రాజు ముందు తను నిలబడి మాట్లాడాలి. సో ఆ యొక్క ప్రాసెస్ లో దేవుడు కంటిన్యూ చేస్తూ తర్వాత ఇంకొన్ని వచనాలు మోషేకు మరలా చెప్తా ఉన్నాడు. మోషేకు మరలా చెప్తూ ఉన్న కొన్ని విషయాలు, ఆయన గుర్తు చేస్తున్న విషయాలు మనం చూస్తే 2 నుంచి 5 వచనాల వరకు మోషేకే చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి చూద్దాం ఆ విషయాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీల దాస్యమునకు లోబరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. దేవుడు మోషేకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఐ ఆమ్ ద లార్డ్, నేనే దేవుడును. మరలా మోషేకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మోషేకు మరి ఒక్కసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది ఏంటంటే, ఐ ఆమ్ ద లార్డ్, నేనే దేవుడును. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అని మనము ఇంతకు ముందు మరి దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్న విషయాన్ని మనము చూసాం కదా. సో దేవుడు మరలా అదే చెప్తా ఉన్నాడు, నేనే దేవుడును, నేనే కోవనెంట్ నిబంధన చేసిన దేవుడును, నేనే నిబంధనను స్థిరపరిచిన దేవుడును, నేనే నిబంధనను ఫిల్ చేసే దేవుడును. మోషే ఎప్పుడైనా ఒక హ్యూమన్ బీయింగ్ ఫెయిల్ అయిపోతూ ఉన్నప్పుడు మన ఆల్ ఎఫర్ట్స్, మన యొక్క ఎఫర్ట్స్, లైక్ మన యొక్క ఫిజికల్ ఎఫర్ట్స్, మన యొక్క ఏదైనా కానీ
ఆధ్యాత్మికంగా కానీ ఎక్కడైనా కూడా, ఎక్కడ కూడా మనకి హెల్ప్ రాదు అని మనము అనుకుంటూ ఉన్నప్పుడు, మనము దేవుని దగ్గరగా వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ఆ యొక్క నిబంధన యొక్క ప్రభావాన్ని మన జీవితాల్లో మనం పొందుపరుచుకుంటూ ఉంటాం. దేవుడు అందుకే మరలా గుర్తు చేస్తున్నాడు. నేనే దేవుడును. ఆ మాట మనము ఆలోచన చేస్తే ఇంతకు ముందు కూడా చాలా ఎక్కువగా దాని మీద మనము ధ్యానం చేశాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నేను మార్పు చెందని దేవుడును. నేను ఆది అంతమై ఉన్న దేవుడును. న్ నేనే సమస్తమును సృష్టించిన దేవుడును, స్వయంభవుడును, సర్వశక్తిమంతుడును, సమస్తమునకు ఆధారభూతుడును నేను అని దేవుడు మోషేకు గుర్తు చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మోషే మరలా ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని, లేకుంటే దేవుని యొక్క గుణ లక్షణాలను మరలా మోషే తన యొక్క హృదయంలో స్థిరపరచుకోవడానికి దేవుడు చెప్తున్న ఈ మాటలను మనము ఆలోచన చేస్తా ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ అంతకు తర్వాత వెళ్ళి మాట్లాడుతూ ఇంకొన్ని విషయాలు అక్కడ మోషేకు చెప్తాడు. అయితే దానికంటే ముందుగా నేనే దేవుడను అనే మాటను దేవుడు మరి చాలా సార్లు దేవుని యొక్క వాక్యంలో ఆయన బయలుపరుస్తూనే ఉన్నాడు. ఆయన చెప్పే ఉన్నాడు. ఆయన మార్పు చెందని దేవుడని మనము చదువుకుంటూ ఉన్నాము. మనకి తెలుసు, మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ యొక్క మార్పు చెందని దేవుడును, ఆయన ఇచ్చిన రక్షణ ప్రణాళికను, ఆయన ఇచ్చిన ఈ కృపను మనం అర్థం చేసుకుని, ఆయన మీద మనము ఆధారపడి ఆయనతో కలిసి నడవాలని ఎప్పుడు ఇష్టపడే దేవుడు. దేవుడు ఆయన మనకి సర్వశక్తిమంతుడు అనే దేవుడు అని ఆయన బయలుపరుచుకుంటం కంటే, ఆయనతో మనం వ్యక్తిగతముగా మరి నడవాలి అనే విషయాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అంత ప్రత్యక్షతలు మోషే యొక్క కాలం నుంచి ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చాయి. అలాగే క్రొత్త నిబంధన కాలం నుంచి మరి అభాగ్యులమైన అన్యజనులకు మనకు కూడా వచ్చాయి. సో ఇది దేవుని కృప. సో దేవుడు ఎప్పుడు కూడా ఆయనతో మనం వ్యక్తిగతంగా ఇంటిమసీ కలిగి ఉండాలని దేవుడు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట మనము సువార్తల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ మాట మనము చదువుకుని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనము చూస్తే, దేవుడంట ఆయన కనుగొనాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎంత ప్రేమామయుడు, ఎంత కృప కలిగిన దేవుడు. ఆ దేవుడు అంటే మన పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఆయనకున్న కృపను మనం అర్థం చేసుకుంటే, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25 నుంచి 24, 25 చదువుకుందాం ఒక్కసారి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఆ దేవుడు, ఆయనకి ఏది కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడే దేవుడు కాదంట. ఎందుకంటే అన్నిటికీ జీవమై ఉన్న దేవుడు కదా. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. తర్వాత వెళ్తూ మాట్లాడుతూ 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకును ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవ్వరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయనందు చెలించుచున్నాము, బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇలా పౌలు భక్తుడు దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ వివరిస్తా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనం ఆయన వెతికి కనుగొనాలని, ఆయనతో ఇంటిమసీ కలిగి ఉండాలని, ఆయనకు దగ్గరగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడంట. అంత గొప్ప దేవుడు. ఆయనకి ఏది కొదువై ఉన్నట్టు మన మీద ఆధారపడే దేవుడు కాదు. మన హస్తకృత్యముల చేత ఆయన ఆరాధన పొందుకునే దేవుడు కాడు. ఆయన మన ఆత్మ చేత, సత్యము చేత ఆయన ఆరాధించబడటానికి ఇష్టపడే దేవుడు. ఆయనకు దగ్గరగా ఉండాలని ఇష్టపడే ఆ గొప్ప దేవుని యొక్క గుణ లక్షణాన్ని మరలా చూస్తా ఉన్నాం. దేవుడు మోషేని కంఫర్ట్ చేస్తా ఉన్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. అలా మనం ఆలోచన చేస్తే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్పడానికి సమయం చాలదు, మీరు నోట్ చేసుకోవచ్చు. మలాకి 3:6 వచనంలో మార్పు చెందని దేవుని గురించి అక్కడ రాయబడి ఉంటది. అలాగే యెషయా గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని అద్భుతముగా ఆ భక్తుని ద్వారా ప్రత్యక్షపరచబడిన ఆ యొక్క ప్రవచనాల ద్వారా మనం చూస్తే దేవుని యొక్క గొప్పతనము ఎన్నో వచనాల్లో రెఫరెన్సెస్ లో ఉంటది. కానీ మచ్చుకు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనాన్ని మనము ఈ యొక్క సందర్భంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను ముందుకు వెళ్తా ఉన్నాను.
దేవుడు ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే, పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను గాని సర్వశక్తి గల దేవుడు అను నామమున నేను ప్రత్యక్షమయ్యాను. దేవుడు ఇక్కడ రిఫర్ చేస్తా ఉన్నది, పితరులకు దేవుని యొక్క నామము తెలుసు. యెహోవా అనే నామము మనము జెనసిస్ లో చూస్తే దాదాపుగా 160 సార్లు పైగా రాయబడి ఉందని మనము చూస్తా ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నది ఏమిటంటే, గ్రేట్ అప్లికేషన్ ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే, ఆయన నేము రిఫర్ చేస్తా ఉన్న దేనికంటే, దేవుడు ప్రామిస్ ఫిల్ఫిల్ చేయటానికి, లేక దేవుడు ఆ ప్రామిస్ యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు, మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. నేను కేవలం వారికి వాగ్దానం ఇచ్చాను. వాగ్దానము కావనెంట్ చేశాను. నేను అబ్రహాముతో చేశాను, ఇస్సాకుతో చేశాను, యాకోబుతో చేశాను. వారు కేవలం వాగ్దానము అనే నా దగ్గర నుంచి ఆ వాగ్దానం మాత్రమే పొందుకున్నారు. వారు ఆ ఫిల్ఫిల్మెంట్ వారు చూడలేదు. దేవుడు ఇక్కడ చాలా క్లియర్ గా రిఫర్ చేస్తా ఉన్నది ఏమిటంటే, మోషే తర్వాత ఆ ప్రత్యక్షతలు ఆయన జనులకు వివరించబడి, ఇప్పుడు వారు పర్సనల్ గా ఇంటిమేట్ చేయడానికి నేను యెహోవాను నామమున మీకు ఎక్కువగా నేను చెప్తా ఉన్నాను. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళు ప్రామిస్ కేవలం దేవుని దగ్గర వాగ్దానం మాత్రమే తీసుకున్నారు, కానీ ఆ ప్రామిస్ నెరవేర్పులో వీళ్ళు ఉన్నారు. దేవుడు అదే కంఫర్ట్ చేస్తా ఉన్నాడు. మోషే, మీరున్న కాలం ఎంత గొప్ప కాలమో తెలుసా? నాతో మీరు ప్రతిరోజు నడిచే అనుభవంలో మీరున్నారు, ఇంటిమసీలో మీరున్నారు. ఇది మీరు మర్చిపోవద్దయా మోషే. ఇట్లా నేను వారికి ప్రత్యక్షం అవ్వలేదు. వారికి అబ్రహాముతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడో మనం కౌంట్ చేయొచ్చు. ఇస్సాకుతో ఎన్నిసార్లు మాట్లాడాడో మనం కౌంట్ చేయొచ్చు. యాకోబుతో ఎన్నిసార్లు మాట్లాడాడో కౌంట్ చేయొచ్చు. కానీ యోసేపుతో మాట్లాడిన సందర్భమే లేదు. దేవుడు చాలా తక్కువ సందర్భాల్లో వారితో, తక్కువ సమయాల్లో, లేకుంటే తక్కువ సంఘటనలో దేవుడు వారితో మాట్లాడాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలతో అనునిత్యము వారితో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆ ఇంటిమసీ. నేను సర్వశక్తి గల దేవుడిగా వారికి ప్రత్యక్షమయ్యాను, వారికి వాగ్దానమును నేను స్థిరపరిచాను, కానీ మీరు పొందుకుంటూ ఉన్నారు. మీరు చాలా బ్లెస్డ్ పీపుల్ అని మనము ఆ యొక్క కాంటెక్స్ట్ లో మనము అర్థం చేసుకోవచ్చు. మోషేకు చెప్తున్నది ఏమిటంటే, నౌ మీతో ఆ యొక్క ఇంటిమసీతో నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఈ నామము గొప్ప నామము. ఈ నామము ద్వారా నేను మీకు ప్రత్యక్షపరచబడతా ఉన్నాను. ఎందుకో తెలుసా? నన్ను మీరు పర్సనల్ గా తెలుసుకోవాలి. నా యొక్క కేర్ ఎలా ఉండిందో, నా యొక్క వాగ్దానం నేను చేసినప్పుడు దాన్ని నెరవేర్చడానికి నేను మారని దేవుడుగా ఎలా ఉన్నానో మీరు తెలుసుకోవాలి అని దేవుడు ఆ యొక్క పర్సనల్ ఇంటిమసీ వారితో కోరుకుంటా ఉన్నాడు. సో కనుక పితరులకు కేవలం ప్రామిస్ మాత్రమే ఉంది. వారి సమయాల్లో అది ఫిల్ఫిల్ అవ్వలేదు, వారి జీవితాల్లో అది నెరవేర్పు అవ్వలేదు. కానీ వారి తర్వాత తరంలో, మోషే యొక్క తరంలో ఇక ప్రామిస్ ఫిల్ఫిల్ అయింది. సో వాగ్దానం చేశాడు, నిబంధన ఉంది, నెరవేర్పు చూడబోతా ఉన్నాం. సో చేసిన వాగ్దానంలో మార్పు ఉందా? లేదు. వాగ్దానంను నెరవేర్చడంలో ఏమైనా మార్పు ఉందా? లేదు. వాగ్దానం ఫిల్ఫిల్ అయిన తర్వాత ఏమైనా మార్పు ఉందా? లేదు. 100% దేవుడు అదే అంటాడు మలాకి 3:6లో, నేను మారని దేవుడను. అలాగే సంఖ్యాకాండంలో మనము చూసినట్లయితే 24వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను మాట అబద్ధమాడుటకు నేను నరుడను కాను, నేను మాట ఇచ్చి తప్పేవాడును కాను. పితరులకు వాగ్దానం ఇచ్చానయ్యా, వారికి సర్వశక్తి గల దేవునిగా ఎల్ షదాయిగా నేను వారికి ప్రత్యక్షమయ్యాను. వారికి దేవుని యొక్క శక్తి తెలుసు, కానీ ఇక ఇంటిమసీ వారికి లేదు. ఆ ఇంటిమసీ మీకు ఇస్తా ఉన్నాను. మోషే, డోంట్ బి డిస్కరేజ్డ్. ఒక ఇన్సిడెంట్ లో నీకు రిజెక్షన్ వచ్చిందా? ఒక ఇన్సిడెంట్ లో ఫెయిల్యూర్ వచ్చిందా? నువ్వు పరిచర్య ఆరంభించినప్పుడు ఒక ఫెయిల్యూర్ నిన్ను కృంగదీస్తా ఉందా? దానివల్ల ఇంకా నష్టం వచ్చిందా? డోంట్ బి డిస్కరేజ్డ్. ఐ ఆమ్ ద ప్రామిస్ మేకింగ్ గాడ్, ప్రామిస్ కీపింగ్ గాడ్, ప్రామిస్ ఫిల్ఫిల్లింగ్ గాడ్ అని దేవుడు మరి మోషేను కంఫర్ట్ చేస్తున్న విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. సో దేవుడు చెప్తా ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా మోషేకు కంఫర్ట్ చేస్తూ, వారు పరవాసం చేసిన దేశాన్ని నేను మరలా వారికి ఇవ్వడానికి నేను స్థిరపరిచాను, నేను దాన్ని జ్ఞాపకం చేసుకున్నాను అని దేవుడు మరి ఇక్కడ చెప్తూ ఉన్న విషయాలు మనము చూస్తా ఉన్నాం. 5వ వచనంలో చూస్తే, వారు మూలుగులు నేను విని ఉన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడి మాట ఇంతకు ముందు కూడా ఆయన
మోషేకు ఆ మండే పదము అనుభవంలో ముందు రాయబడిన మాటలు 2వ అధ్యాయం చివరి భాగంలో చూస్తే దేవుడు వారి మూలుగులు విన్నాడు, వారి బాధను చూశాడు. అవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు తర్వాత మోషేతో మాట్లాడుతూ, మోషే, నేను నా ప్రజల యొక్క బాధను, వారి యొక్క మొరను నేను విన్నాను గనుక నేను దిగి వచ్చాను మోషే. ఈ యొక్క ఈ యొక్క కమిషన్ కి నువ్వు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి అని మోషేతో మరి ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆయన నిబంధన చేసి మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనం బాధలో ఉన్నాడు, మనం బాధలో ఉన్నాం, మనల్ని పట్టించుకోవట్లేదు అనుకోవడానికి లేదు. ఆయన మన యొక్క ప్రతి మూలుగును, ప్రతి ఒక్క బాధను ఆయన చూస్తున్న దేవుడని మరి ఒక్కసారి మోషేతో మాట్లాడుతూ మోషేకు చెప్తూ ఉన్నాడు, నాకు పర్సనల్ ఇంటిమసీగా మీతో మిమ్మల్ని నేను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాను. సో అద్భుతమైన ఎంకరేజ్మెంట్ కదా ఇది. ఒక డిస్కరేజ్ లో ఉన్న ఒక సేవకునికి దేవుడు మాట్లాడుతున్న మాటలు బహుశా తనకి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చి ఉండాలి కదా. సో ఇప్పుడు దేవుడు మరలా ముందుకు వెళ్ళి ఇంకొన్ని విషయాలు మోషేకు చెప్తూ ఉన్నాడు. ఆ విషయాలు మనం చూద్దాం. 6 నుంచి 8 వచనాలు కనుక మనం చూసుకుంటే, ఒక్కసారి మనము ఆలోచన చేస్తే 6 నుంచి 8 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. ఎవరైనా చదవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 6 నుంచి 8 వచనాలు. కాబట్టి నువ్వు ఇజ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేను యెహోవాను. నేను ఐగుప్తులో మోయుచు బొరుగుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి, వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పును తీర్చి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తులు బొరుగుల కింద నుండి మేము వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వార్థముగా ఇచ్చెదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇజ్రాయేలుతో అలాగూ చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట విననైరి. సో 6 నుంచి 8 వచనాల వరకు దేవుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్పమంటూ ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళి చెప్పు. ఇప్పటి వరకు దేవుడు సేవకుడిని మోషేని మరి ఆయన బలపరిచాడు. మరలా ఆయన చేయబోయే కార్యం ఏమిటో, ఆయన చేసిన వాగ్దానం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన ఏ రీతిగా వారిని చూస్తా ఉన్నాడో, ఏ రీతిగా ఆయన విడుదల చేయబోతున్న అన్ని విషయాలు మోషేతో మాట్లాడాడు. అయితే మరి ఒకసారి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పవలసిన మాటలేంటి అనే మాటను ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ 6 నుంచి 8 వచనాల్లో దేవుడు మాట్లాడిన మాటల్లో అద్భుతమైన సత్యాలు దాగి ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఒక్కొక్క మాట మనము చూస్తా ఉంటే ఇంగ్లీష్ లో చాలా బాగుంది. ఇంగ్లీష్ లో నుంచి మనం ఆలోచన చేద్దాం. ఒక్కొక్క మాట మనము ఇంగ్లీష్ బైబిల్లో నుంచి నేను తెలుగులో మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మనం చూసినట్లయితే 6th నుంచి 8th verse వరకు, దేర్ఫోర్ సే టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ ఆమ్ ద లార్డ్. ఒక్కొక్కటి మనం నోట్ చేసుకుందాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐ ఆమ్ ద లార్డ్. నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పు, ఐ ఆమ్ ద లార్డ్, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ అండర్ ద burdens of the Egyptians. I will rescue from their bondage, and I will redeem you with an outstretched arm and with great judgments. I will take you as my people, and I will be your God. Then you shall know that I am the Lord your God, who brings you out from under the burdens of the Egyptians, and I will bring you into the land which I swore to give to Abraham, Isaac and Jacob, and I will give it to you as a heritage. I am the Lord. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్న ఈ యొక్క సెంటెన్సెస్ లో 6th నుంచి 8th వరకు దేవుడు చెప్తున్న సెంటెన్సెస్ లో దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే దేవుడునని వారికి చెప్పు. మొట్టమొదటిగా వెళ్ళి నేనే యెహోవాను, ఐ ఆమ్ ద లార్డ్ అని చెప్పు. సో నెక్స్ట్ మాట మనం ఆలోచన చేస్తే, నేను ఐ అనే మాటను మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ 7 సార్లు దేవుడు ఐ అని వాడుతున్న మాటలు మనము అండర్లైన్ చేసుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి, అనగా ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి, దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. ఎక్కడి నుంచి? ఐగుప్తీయులు మోయించున్న బరువుల దగ్గర నుంచి, ఆ పరిస్థితి నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. ఫస్ట్ పాయింట్, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. నెక్స్ట్ పాయింట్, వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి, నేను బయటికి తీసుకొచ్చేది ఎలా తీసుకొస్తానంటే ఐ విల్ రెస్క్యూ ఫ్రమ్
దేర్ బాండేజెస్, అంటే వారి దాసత్వం నుంచి. నేను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొస్తానంటే ఆ దాసత్వంలో కాకుండా మామూలుగా కాదు, నార్మల్ గా కాదు, ఆ దాసత్వంలో నుంచి, ఆ యొక్క బాండేజెస్ నుంచి నేను బయటకు తీసుకొస్తాను. ఐ విల్ రెస్క్యూ ఫ్రమ్ దేర్ బాండేజెస్. సో తర్వాత విషయం మనము చూస్తే, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్ లో రాయబడిన మాట అద్భుతంగా ఉంటుంది. ఐ విల్ రిడీమ్ యూ, నేను విమోచిస్తాను. దేవుని యొక్క హస్తము చాపి వారికి తీర్పు తీర్చి దేవుడు వీరిని విడిపిస్తాడంట. చూడండి, గాడ్స్ ప్లాన్ ఒక్కొక్కటి. నేను బయటకు తీసుకొస్తాను, ఆ బయటకు తీసుకొచ్చేది దాస్యత్వం నుంచి నేను బయటకు తీసుకొస్తాను. మూడవది, ఐ విల్ రిడీమ్ యూ, నేను మిమ్మల్ని వారికి తీర్పు తీర్చి నేను మిమ్మల్ని విమోచిస్తాను. అద్భుతమైన మాట. ఈ మాట ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి దేవుడు చెప్తున్న మాటల్లో. ఫోర్త్ మాట మనము చూస్తే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనయ్యుందును. ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్, యు ఆర్ మై పీపుల్. నువ్వు నా జ్యేష్ఠపుత్రుడవు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఓ ఇశ్రాయేలు, నువ్వు నాకు జ్యేష్ఠపుత్రుడు, యు ఆర్ మై చూజన్ పీపుల్. దేవుడు అంటా ఉన్నాడు ఫోర్త్ స్టెప్ లో, యు ఆర్ మై చూజన్ పీపుల్. ఫిఫ్త్ స్టెప్ లో మనము చూస్తే 7వ వచనంలో మనము చూస్తా ఉన్నాం, 2వ భాగంలో, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. తరువాత మీ దేవుడైన యెహోవాను నేనే అంటే ఐ విల్ బి యువర్ గాడ్ కదా. సో మీరు ఆ వెలుపలికి వచ్చినప్పుడు, ఐగుప్తుల బరువు నుంచి, ఆ దాస్యం నుంచి మీరు బయటికి వచ్చినప్పుడు, నేనే మీ దేవుడును, నేను మీకు దేవుడుగా ఉంటాను. సో ఫస్ట్ నేను మిమ్మల్ని విడిపిస్తాను. సెకండ్, ఆ విడిపించేది ఎలా ఉంటుందంటే, దాస్యం నుంచి, ఆ బాండేజెస్ లో నుంచి నేను విడిపిస్తాను. ఆ విడిపించేటప్పుడు ఐగుప్తులకి తీర్పు తీర్చి విడిపిస్తాను, 3వ పాయింట్. తర్వాత మీరు నాకు ప్రజలై ఉంటారు, 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే, నేను మీకు దేవుడినై ఉంటాను. 6వ పాయింట్ దేవుడు చెప్తూ ఉన్నాడు 8వ వచనంలో, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి ఐ విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద ల్యాండ్. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకొస్తానంటే, నేను విడిపించి నేను మీకు దేవుడిగా ఉండటం మాత్రమే కాదు, నేను మిమ్మల్ని కనాను దేశంలోనికి నడిపిస్తాను. ఐ విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద ల్యాండ్. 6వ మాట. 7వ మాట ఏమిటంటే, నేను అక్కడికి రప్పించిన తర్వాత ఆ దేశాన్ని మీకు స్వాచ్ఛముగా ఇస్తాను. ఐ విల్ గివ్ ఇట్ టు యూ యాజ్ ఎ హెరిటేజ్. సో 7 అద్భుతమైన మాటలు మరి దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు మరలా వారికి చెప్పు మోషే అని వారిని ఎంకరేజ్ చేయటం కోసం, లేక వారికి మరలా గుర్తు చేయటం కోసం దేవుడు మోషేకు చెప్తున్న ఈ మాటలు మనము చూస్తా ఉన్నాం. ఇందులో ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మనము చూడగలిగితే, ఇది ఈక్వల్ గా మన యొక్క స్పిరిచువల్ అప్లికేషన్ కి అద్భుతముగా సరిపోతుంది. దేవుడు మాట్లాడుతున్న ఈ యొక్క 7 మాటలు, నేను మిమ్మల్ని వెలుపలికి రప్పించి, 6వ వచనం 2వ భాగంలో, నేను మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించి, నేను మిమ్మల్ని విమోచించి, మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుని, నేను మీకు దేవుడిగా ఉంటూ, నేను వాగ్దానం చేసిన దేశానికి నడిపిస్తాను. అలాగే నేను నడిపించిన మీరు వెళ్ళిన ఆ దేశంలో మీకు నేను స్వాచ్ఛం ఇస్తాను. సో ఎంత ఆత్మీయమైన అర్థము ఈ యొక్క వచనంలో, ఈ యొక్క 2 వచనాల్లో మనం చూస్తున్నాం తెలుసా. ఇంకొక అర్థం దీనిలో మనం చూస్తే, దేవుడు మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా పర్ఫెక్ట్ టెన్స్ లో మాట్లాడాడు దేవుడు. అంటే ఇవి ఆల్రెడీ జరిగిపోయినాయి. పాస్ట్ పర్ఫెక్ట్ సెన్స్ లో ఇది వాడినప్పుడు అవన్నీ జరిగిపోయాయి. ప్రెసెంట్ కంటిన్యూస్ కాదు, అవి ఆల్రెడీ జరిగిపోయినాయి, లేదా ఫ్యూచర్ టెన్సెస్ కూడా కాదు. సో హిబ్రూ మూల వచనంలోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడబడ్డాయి. సో దేవుడు ఆ రీతిగా ఆయన చెప్తూ ఉన్నది ఏమిటంటే, నేను మిమ్మల్ని వెలుపలికి రప్పించాను, నేను మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించాను, నేను మిమ్మల్ని విమోచించాను, మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకున్నాను, నేను మీకు దేవుడిగా ఉన్నాను, నేను వాగ్దానం చేశాను దేశానికి నడిపిస్తా ఉన్నాను, నేను మీకు అక్కడ స్వాచ్ఛం ఇవ్వబోతా ఉన్నాను. సో ఇది చాలా ఖచ్చితంగా మన లైఫ్ లో మన యొక్క స్పిరిచువల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, మరి దేవుడు మన లోకం నుంచి ప్రత్యేకపరిచి, ఆ లోకం నుంచి వెలుపలికి రప్పించి, ఆ మరణ దాశ బంధకాలలో కొట్టుమిట్టాడుతూ మరణమే శరణ్యమని జీవిస్తున్న మన జీవితాల్లో దేవుడు ఆ దాస్యము నుంచి, మరణము నుంచి మనల్ని తప్పించి, మనల్ని విమోచించి, ఆ విమోచించడం ఏంటో తెలుసా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి రప్పించడానికి అక్కడ పస్కా దేవుడు ఆరంభించాడు. ఆ పస్కాకు ఛాయగా యేసు ప్రభువారు
మరి ఆ యొక్క కల్వరి శిలువలో మనందరి కొరకు ఆయన విమోచన క్రయధనము చెల్లించి మనల్ని విమోచించాడు. మరి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని మనము జనరల్ గా చెప్పవచ్చు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. సో ఆ పరిశుద్ధ రక్త విమోచన బట్టి మరి ఈ రోజు మనం రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్న మనము దేవుని ప్రజలుగా ఉన్నాం. దేవుని ప్రజలుగా ఉన్న మనము, మనకి దేవుడు ఎవరు అంటే మరలా మనము దేవుడు ఆయనతో కలిసి మనము నడవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరి ఆరవదిగా మనము చూస్తే రక్షణ పొందుకున్న మనము అరణ్యంలో కొంత సమయం నడవాలి. ఐగుప్తుని విడిచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కొంత సమయం అరణ్యంలో నడవలసి వచ్చింది. కానీ అవిధేయత కారణాన్ని బట్టి కొంతమంది నశించిపోయారు. కానీ ఎవరైతే విధేయతగా ఉన్నారో వారు కనాను దేశం వరకు నడిచారు. సో మరి ఆ వాగ్దాన దేశంకు నడిపించేది దేవుడే. ఆయన లేఖనాలతో, ఆయన సన్నిధితో, ఆయన యొక్క సాన్నిహిత్యంతో మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని అక్కడికి ఆ వాగ్దాన దేశానికి నేను నడిపిస్తాను, తర్వాత నేను మీకు స్వాస్థ్యం ఇస్తాను. ఇదే అప్లికేషన్ మన జీవితాల్లో మనం చూసుకుంటే, లోకం నుంచి విడిపించిన దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. మనల్ని ఈ లోకంలో అరణ్య మార్గంలో మిగిలిన సమయం నడిపించే దేవుడు మనల్ని ఆ వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళి క్రీస్తులో మనకి ఆ యొక్క ఆ పరలోక ఆశీర్వాదము, క్రీస్తులో ఆ స్వాస్థ్యము మనకి ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు. ప్రామిస్ ని దేవుడు మరలా మరి ఇశ్రాయేల్ ప్రజలకు గుర్తు చేస్తున్నట్లుగా మరలా మనకు కూడా గుర్తు చేస్తా ఉన్నాడు. సో మనము విమోచింపబడిన పీపులముగా ఈ యొక్క మరి అనుభవంతో, ఈ యొక్క అనుభూతితో మన జీవితంలో నడవాలని దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మోషేకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, అల్టిమేట్ గా ప్రామిస్ చేస్తా ఉన్నాడు దేవుడు ఏంటంటే, నేను వాళ్ళని విడిపించటమే కాదు, వాళ్ళ బాండేజెస్ ని తెంచటమే కాదు, వాళ్ళకి నేను ప్రామిస్ ల్యాండ్ ఇవ్వబోతా ఉన్నాను. అది కూడా పితరులకు నేను చేసిన వాగ్దానమును నేను ఫిల్ఫిల్ చేయబోతున్నానని చెప్పు మోషే అని దేవుడు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. సో ఈ యొక్క 7 మాటల్లో మన యొక్క ఆత్మీయ జీవితం దాగి ఉంది. 7 మాటల్లో మన యొక్క స్పిరిచువల్ జర్నీ దాగి ఉంది. ఎంత ఈక్వల్ గా మనము దీన్ని చూడవచ్చో ఈ యొక్క అధ్యాయంలో నుంచి, ఈ యొక్క మాటల్లో నుంచి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క మెసేజ్ ని పట్టుకుని వెళ్ళాడు మోషే. ఈ మెసేజ్ ని పట్టుకుని వెళ్ళాడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి. ఈ మెసేజ్ పట్టుకుని వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఆ మెసేజ్ చెప్తా ఉన్నాడు ఏంటంటే, మోషే ఇశ్రాయేలీలతో అలాగూ చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట వినరైరి. ప్రాబబుల్లీ మోషే భయపడుతూ వెళ్ళి ఉంటాడు వారి దగ్గరికి. దేవుని దగ్గర ఎంకరేజ్మెంట్ అయితే పొందుకున్నాడు, తను ఎంకరేజ్ అయ్యాడు, వారికి కావాల్సిన ఎంకరేజ్ వర్డ్స్ కూడా పొందుకున్నాడు. 2 వేస్ లో దేవుడు మోషేని మరి బూస్ట్ చేసి పంపించినప్పటికీ నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే వారున్న బాధ, వారున్న కఠిన దాస్యము, వారున్న పరిస్థితి, ఒక పక్కన వర్క్ పెరిగింది, వర్క్ చేయాల్సి వస్తుంది, లేని రా మెటీరియల్ తెచ్చుకొని కౌంట్ చేయలేకపోతే ఇంకా శిక్ష పొందుకుంటా ఉన్నారు, కఠినమైన దాస్యంలో ఉన్నారు. అప్పటి వరకు ఉన్న దానికంటే విడుదల సమీపించే కొలదిగా శ్రమ పెరిగినట్టు ఆ శ్రమలో వారు ఉన్నారు, అగ్ని కొలిమిలో వారు ఉన్నారు చెప్పాలి అంటే. సో మోషే మాట వారికి ఏ విధంగా కూడా ఇది జరిగే మాటేనా? ఒకప్పుడు వచ్చాడు మోషే మా దగ్గరికి, ఎన్నో సూచక్రియలు చెప్పాడు, సరే అని మేము నమ్మాం, బాగానే ఉంది, అప్పుడు దేవుని ఆరాధించాం, బాగానే ఉంది. కానీ మా పరిస్థితి ఏమైంది? ఆ మాట విన్నందుకు మోషే ఏదో చేస్తాడు అనుకున్నాం, కానీ ఏది చేయలేకపోతా ఉన్నాడని ఎంతో ఒక విధంగా చెప్పాలంటే మోషేని చూసి నవ్వుండొచ్చు, మోషేని హేళన చేసి ఉండవచ్చు. వారి యొక్క కఠిన దాస్యము, వారి మనోవ్యాకులము ఎలా ఉండిందంట, దేవుని యొక్క వాగ్దానము వారికి నెరవేర్పులోనికి వచ్చినట్లుగా వారికి కనిపించట్లేదు. వారు ఆలోచిస్తా ఉన్నది ఏంటంటే, మేము బానిసలుగా ఉంటేనే బాగుండేదేమో ఈ మాట వినకపోతే. ఇదే ఆలోచనలో వారు ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని తరాల బానిసత్వము వారిని ఇంకా బానిసలుగానే ఉండటానికి ఎంకరేజ్ చేస్తా ఉంది. వారికి ఇప్పుడు కనిపిస్తా ఉన్నది ఫరో పెద్దగా కనిపిస్తా ఉన్నాడు, ఎందుకంటే ఫరో ప్రాబ్లం క్రియేట్ చేస్తా ఉన్నాడు కదా. సో ఫరోకి సంతోషకరంగా చేస్తే మనము సంతోషంగా ఉండిపోతాం అని వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారేమో. వారు దేవుని కంటే ఫరోనే పెద్దగా చూస్తా ఉన్నారు. వారి ఇంతగా వారి మనోవ్యాకులం ఉంది అని మన మాటల్లో చెప్పలేం, కానీ మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, వారున్న స్థితి ఎలా ఉండిందంట,
బహుశా మనము కేవలం ఆ యొక్క వచనం చూస్తే మనకు అర్థం కాదు గానీ, దేవుడు ఇంకొక ప్రాంతంలో, ఇంకొక సమయంలో వారి యొక్క స్థితి ఎలా ఉండిందని చెప్తా ఉన్నాడు. వారి మనోవ్యాకులము, వారి దాస్యానికి కారణం ఏంటయ్యా? ఎక్కువగా ఎందువల్ల అంతగా వారు ఇబ్బంది పడతా ఉన్నారని మనము చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 5-9 వచనాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అక్కడ రాయబడిన మాటలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆ సమయంలో వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 5-9 వచనాలు. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొని నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకొని ప్రమాణము చేసి, నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున, ఏ కాలమున? దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకుని మరి ఈ పరిస్థితులన్నీ మాట్లాడుతూ ఉన్నాడు కదా! ఆ కాలమున దేవుడు చెప్తూ ఉన్నాడు 6వ వచనంలో, వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి, వారి కొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేసితిని. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడును తనకిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెనని నేను ఆజ్ఞాపించితిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయుటకు మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకొంటినో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో, ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను కొంటిని. నా నామమునకు దూషణ కలగకుండుటకై అలాగు చేయటమాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించితిని. వీరి యొక్క మనోవ్యాకులము, వీరి యొక్క పరిస్థితికి కారణాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. సో దేవుడు ఆ ప్రత్యక్షపరుచుకున్న ఆ కాలమున వారి పరిస్థితి ఎలా ఉండిందంట? వారు అప్పటికే ఐగుప్తు దేవతలను, ఐగుప్తు దేవుళ్ళను వారు ఆరాధిస్తూ ఉన్నారు. సో దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు అక్కడ. అంటే వారి యొక్క పరిస్థితి ఎలా ఉండిందంటే, ఆ సమయంలో దేవుడు వారిని జడ్జ్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వారు ఎక్కువగా ఐగుప్తు దేవతలనే ఆరాధిస్తా ఉన్నారు. ఐగుప్తు దేవతలనే వర్షిప్ చేస్తా ఉన్నారు. అందుకే వారికి దేవుడి కంటే కూడా ఫరో ఎక్కువగా కనిపిస్తా ఉన్నాడు. దేవుడి కంటే కూడా, ఈ మాటను జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. దేవుడి కంటే కూడా ఫరో ఎక్కువగా కనిపిస్తా ఉన్నాడు. అయితే దేవుడు వారిని ఆ సమయంలో జడ్జ్ చేయడానికి ఇష్టపడలా. ఎందుకంటే దేవుడు వారిని చూసన్ పీపుల్‌గా చూస్తా ఉన్నాడు. వారి పరిస్థితిని అర్థం చేసుకుంటా ఉన్నాడు. వారి యొక్క రెస్పాన్స్ వారు కృంగిపోతూ ఉన్నప్పుడు ఎటువైపు తిరుగుతున్నారో దేవుడికి తెలుసు. కానీ దేవుడు వారిని తీర్పు తీర్చడానికి ఆ సమయంలో ఇష్టపడలా. ఈ విషయాన్ని ఆత్మీయంగా మనము ఆలోచన చేస్తే, ఆత్మీయ కోణంలో ఒకసారి విమోచింపబడి, ఒకసారి రక్షింపబడి దేవుని సన్నిధిలో నడుస్తున్న మనము చాలా సార్లు పరిస్థితులను బట్టి కృంగిపోయి, అప్పటి వరకు ఆచరించిన ఆచారాలు, లేకుంటే లోకంలో ఉన్న పరిస్థితిలో ఇంకేదో వైపు అలా చేస్తే బాగుండేది గదా! అక్కడే ఉంటే బాగుండేది గదా! ఈ కష్టం ఎందుకు? నేను దేవుని వెంబడిస్తేనే ఈ కష్టం వచ్చింది. నేను దేవుని మాట విన్నాను. ఒక్క మాట విన్నాను చాలు. నాకు ఫస్ట్ మంచిగానే అనిపించింది. కానీ కొంత సమయం నేను జర్నీ చేసిన తర్వాత ఈ కష్టం వచ్చింది. ఈ కష్టానికి కారణం ఏంటంటే నేను దేవుని మార్గంలో ఉండటం వల్లనే కారణం వచ్చింది. ఇలా మనము ఎన్ని సార్లు ఆలోచిస్తామో. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ మాట, ఇశ్రాయేలు ప్రజలు ఈ మాటను చాలా సార్లు ఆలోచించారు. వాళ్ళకి ఎర్ర సముద్రం ముందు కనపడంగానే, అయ్యో! మాకు ఐగుప్తులో ఉందే బాగుండేది గదా! ఐగుప్తు దాస్యంలోనే చస్తే బాగుండేది గదా! అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తెచ్చారా మమ్మల్ని అన్నారు. వాళ్ళు ఎన్ని సార్లు మాట్లాడారో, వాళ్ళు కనీసం వాళ్ళది రికార్డ్ చేసాడు దేవుడు. మనది రికార్డ్ చేస్తే ఆ నిర్గమకాండం సరిపోదేమో ఆ జర్నీలో. ఎందుకంటే ప్రియులారా, ఒక్కసారి విమోచింపబడిన మనము ఎలా ఉండాలంట? నవీకరించబడుతూ ఉండాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాల్లో అద్భుతమైన మాట ఏమిటంటే, మనము వి మస్ట్ నాట్ బి కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్, బట్ మన యొక్క మైండ్ ఎప్పుడు రెన్యూ చేసుకుంటూ ఉండాలి అని చెప్తాడు. అక్కడ రాయబడిన మాట అద్భుతమైన మాట. ఆ మాటను గనక మన లైఫ్ అప్లికేషన్ తీసుకుంటే, మనకి ఈ కొన్ని పరిస్థితులు మనని దేవునికి దూరం చేయవు. రెండవ మాట మనం చూస్తే 12వ అధ్యాయము
ఒకటో మాట అద్భుతమైన మాట. కానీ 1, 2 చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను, కింద ఫుట్ నోట్ లో చూస్తే ఈ యుగ మర్యాదను, అంటే లోకంలో ఉన్న మర్యాదను అనుసరింపక, ఎందుకు పౌలు ఈ మాట గుర్తు చేస్తున్నాడంటే, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాక్ ఆలోచించే అవకాశము ప్రతి మనిషిలో సాతాను పుట్టిస్తాడు. వెనక వచ్చిందే బాగుంది కదా, వెనక జీవితమే బాగుంది కదా, నువ్వెంత మంచిగా ఎంజాయ్ చేసేదానివి, ఎంత మంచిగా నువ్వు మాట్లాడేదానివి, ప్రతిదానికి రిస్ట్రిక్షనే, ప్రతిదానికి ఈ విధముగా వాడేం చేస్తాడంటే ఇశ్రాయేల్ ప్రజలకు రేపినట్టు ఆలోచనలు రేపి ఆ లోక మర్యాద వైపు తిరిగేలాగా చేస్తాడు కష్టం వస్తే. సో అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగట వలన, రెన్యూయింగ్ మైండ్, అది నవీకరించబడిన మనసు అయి ఉండాలి. అది నూతన రెన్యూయింగ్, మన యొక్క హార్ట్, మన యొక్క మనసును ఎప్పుడు మనం దేని మీద ఆలోచన చేసుకోవాలంట, ఏది ఉత్తమము, ఏది అనుకూలము, ఏది సంపూర్ణము, అది దేవుని చిత్తమై ఉన్నదా లేదా. ఎంత అద్భుతమైన లోతైన మర్మాలు ఇందులో ఉన్నాయో మనం ఆలోచన చేస్తే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో మనం వెళ్తాం. లేదంటే ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాల జర్నీ దేవునితో ఉన్నప్పటికీ కూడా ఈ నవీకరించబడిన హృదయం మనకు లేకపోతే మనం అగైన్ బ్యాక్ వెళ్ళిపోతాం. మనం అగైన్ లోకాన్ని ఆచరిస్తాం, మనం అగైన్ మనుషుల పద్ధతులను ఆచరిస్తాం, మనం అగైన్ మన సొంత చిత్తమే చేస్తాం, దేవుని చిత్తం పక్కన పెట్టేస్తాం. ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆత్మీయంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనం ఈ లోక మర్యాదను అనుసరింపకుండా నవీకరించబడిన మనసుతో, నవీకరించబడిన హృదయంతో దేవుని మనము వెంబడించాలని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. వారు ఆ పరిస్థితుల్లో రెఫ్యూజ్ చేయడానికి, ఆ బాధ వారికి ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే, వారు నమ్మింది దేవుని యొక్క వాక్యము కాదు, వారి మనోవ్యాకులము నిజమే, అది వారి దాస్యత్వము కఠినమే, భయంకరమైన అగ్ని గుండాల శ్రమ లాంటిది. అయినప్పటికీ వారు దేవుని వైపు చూడలేదు. వారి యొక్క ట్రస్ట్ ఎక్కడ ఉందంటే ఫరో మీద ఉంది. వారి ట్రస్ట్, వారు కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తులు ఉన్న కారణం బట్టి వారు వాళ్ళనే నమ్ముకుంటా ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకోవట్లేదు. సో ఒక్కసారి విమోచింపబడిన తర్వాత, లేకుంటే ఒక్కసారి దేవుని బిడగా మనం ఉన్న తర్వాత మనము బ్యాక్ వెళ్ళటానికి వీల్లేదు. ఏ పరిస్థితి మనకి ఎదురొచ్చినా, ఏ కష్ట నష్టం ఎదురొచ్చినా, ఎటువంటి వ్యాకులత, ఎటువంటి ప్రియులారా మనం ఆలోచన చేస్తే వారి శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు అంత గొప్పవేం కాదు. వారికి స్వేచ్ఛ లేని దాస్యంలో వారు ఉన్నారు. అర్థం చేసుకోవాలి. వారికి వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, వారికి కుటుంబ స్వేచ్ఛ లేదు, వారికి పని స్వేచ్ఛ లేదు. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి. కానీ జ్ఞాపకం చేసుకుందాం, వారి కంటే మనం ఎక్కువ శ్రమేం పడట్లేదు, కానీ మనం ఎన్నిసార్లు బ్యాక్ వెళ్ళిపోవడానికి ఆలోచిస్తా ఉన్నాం. వారి రెస్పాన్స్ ఎలా ఉండిందంటే, వారి రెస్పాన్స్ ఇలాగే ఉండింది. దేవుని యొక్క వాగ్దానాలు వారికి గుర్తు రావట్లేదు. వారు ఎంతవరకు కూడా ఆ పరిస్థితినే ఆలోచించుకుంటా ఉన్నారు. బహుశా వారి రెస్పాన్సెస్ మనం చూస్తా ఉంటే, ఎప్పుడైతే మోషే అహరోనులు మొట్టమొదటిసారిగా వచ్చారో వాళ్ళు సంతోషించారు. అబ్బో, మా బాధల్లో నుంచి మమ్మల్ని విడిపించడానికి దేవుడు మమ్మల్ని గుర్తు చేసుకున్నాడని అప్పటికప్పుడు వారు దేవుని ఆరాధించారు, అప్పటికప్పుడు సంతోషించారు, ఎక్సైట్ అయిపోయారు, ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్క శ్రమ రాగానే, ఆ ఫరో ఎప్పుడైతే వీరి మీద బర్డెన్ డబుల్ చేయగానే వాళ్ళు అన్నారు, మమ్మల్ని మీరు చంపడానికి వచ్చారా, ఫరో చేతి ఖడ్గం ఇచ్చారా అన్నారు. సో ఇప్పుడు మూడోసారి మరలా దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే వారు ఆ మాటే వినట్లేదంట, మోషే మాటే వింటలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఉండిపోతున్నామేమో మనం. సో ఒకసారి రక్షింపబడిన తర్వాత ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మరలా మనం బ్యాక్ వెళ్ళిపోతా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు ఆ బాధాకరమైన పరిస్థితుల్లో మోషేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. నేను నీ దేవుడినయ్యా, నువ్వు నిశ్చయముగా చూస్తావు, బలమైన హస్తంతో నేను తీసుకువస్తాను అని మోషేను కంఫర్ట్ చేస్తూ ఉన్నాడు. అలాగే మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన ఎట్టి రీతిగా ఆయన పితరులకు ఆయన బయలుపరుచుకున్నాడో, ఎట్టి రీతిగా మోషేతో పాటు ఉన్న ఇశ్రాయేల్ ప్రజలతో నడవాలని ఇష్టపడుతూ ఉన్నాడో దేవుడు ఆ విషయాన్ని చాలా స్పెసిఫై చేస్తా ఉన్నాడు. మీతో నాకు పర్సనల్ ఇంటిమసీ కావాలి, నేను సర్వశక్తి గల దేవుడిగా వారికి ప్రత్యక్షపరుచుకున్నాను, కానీ వారితో కేవలం నేను వాగ్దానం స్థిరపరిచాను, వారితో మీకున్న ఇంటిమసీ వారికి లేదు.
మీరు కృపకు పాత్రలు. మీరు ఉండవలసింది నా యొక్క ఇంటిమసీలో మీరు ఉండండి. నేను ఆ యొక్క వాగ్దాన దేశంలో ఫుల్ఫిల్మెంట్ లోనికి మిమ్మల్ని నడిపిస్తాను అని మోషేని ఎంకరేజ్ చేస్తూ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న విషయాలు 7 విషయాలు మనం చూసాం. ఆ 7 విషయాలు మన జీవిత మన జీవిత మన జీవితంలో స్పిరిచువల్ జర్నీకి దేవుడు మాట్లాడుతున్న విషయాలు. మనల్ని రక్షించిన విధానము, మన దేవుడిగా ఆయన ఉన్న విధానము, మనల్ని నడిపించే విధానము, ఆ స్వాస్థ్యంలో చేర్చుకోబోయే విధానం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అదే చెప్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని విడిపించాను, విడిపిస్తాను. నేను మిమ్మల్ని విమోచించాను, విమోచిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను. మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకువెళ్తాను. ఇది చెప్పు ఇశ్రాయేలు ప్రజలకు. నేను ఆ యొక్క వాగ్దానం పితరులకే ఇచ్చాను గాని మీ జీవితాల్లో దాన్ని నేను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నాను. నేను మాట తప్పని దేవుడును, వెళ్ళి వారికి చెప్పు అని దేవుడు చెప్పినప్పుడు వారు విననొల్లని వారైరి. ఎందుకంటే వారి నమ్మకం దేవుని మీద లేదు. వారి నమ్మకం ఐగుప్తు దేవతల మీద ఉంది. వారి నమ్మకం ఐగుప్తు రాజు మీద ఉంది. ఐగుప్తు అంటే ఏంటో తెలుసా? లోకం. ఈరోజు మనకి ఐగుప్తు ఏంటో తెలుసా? లోకం. ఈరోజు లోకాన్ని, లోకపు ఆచారాలను నమ్మినంతగా మనం దేవుని నమ్మట్లేదు. మనం దేవుని నమ్మట్లేదు. చాలా విషయాల్లో మనము లోకాన్ని, లోకపు ఆచారాలని ఇంకా మనం మోస్తూ ఉన్నాం. ఇంకా అదే దాస్యంలో ఉన్నాం. విమోచింపబడ్డాం. పస్కా బలి పశువు కిందకు వచ్చాం. యేసయ్య రక్తం కిందకు వచ్చాం గాని ఇంకా ఆ భారాన్నే మోస్తా ఉన్నాం. ఉపయోగం లేని భారం, అవసరం లేని భారం. అది మనుషుల మెప్పు కొరకు చేస్తూ ఉన్నామేమో, లోక మర్యాద కొరకు చేస్తూ ఉన్నామేమో. ఈరోజు వి షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ బాండేజెస్. వి షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ థింకింగ్. ఎందుకంటే అది మనకి రక్షణ ఇవ్వదు. అది మనకి ఇంకా మలినమే ఇస్తుంది. అది మరలా మనము దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటది. అందుకే అంటా ఉన్నాడు పౌలు, అంటా ఉన్నాడు, ఉత్తమమును అనుకూలమును దేవుని దృష్టికి ఏది సంపూర్ణమైనదో, ఏది ఆయన చిత్తమైనదో దాన్ని పాటించుటకు మనం ఏం చేయాలంట? మన మనస్సు మారి రూపాంతరం అవ్వాలని పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అటు రీతిగా మన జీవితాలు ఈ అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు లోక మర్యాదను కాకుండా దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకుని దేవుని మీద ఆధారపడుతూ దేవునితో కలిసి నడుస్తూ ఆ నిత్య జీవంలో క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడి ఆ పరలోక రాజ్యంలో పరలోకపు ఆశీర్వాదం మనం పొందుకుని ఆ గొప్ప స్వాస్థ్యంలో పాలిభాగస్థులముగా, వారసులముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అటు రీతిగా మన జీవితాలను దేవుడు ముద్రించి విమోచన దినం వరకు మనల్ని ఆయన కాపాడి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.